3053వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్కి మనం చేరవచ్చుంటుండగా ఉదయకాల వేళలో పాండిచ్చేరి నుంచి దేవుని సేవకులు పాలాగిస్టిన్ అన్న ఆంగ్లంలో మనకు వాక్యం అందిస్తుండగా బెంగళూరు నుంచి జయకుమార్ అన్న శాస్త్రి గారు మనకు తెలుగులో అనువాదం చేస్తుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. చక్కగా విన్న మాటలు మన హృదయాన్ని భద్రపరుచుకుందాం. ఈ సమయాన్ని దేవుని సేవకులకి వందనాలన్నా. వందనాలు బ్రదర్, వందనాలు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ శుభోదయం. Let us thank the Lord for He has given us one more new day in our lives. మన జీవితంలో ఇంకొక నూతన దినమును అనుగ్రహించినందుకు ప్రభువును మనము ఘనపరుద్దాం. The greatest blessing in our lives is to meditate upon the living word of God that the Lord has given us. మన జీవితంలో గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు మనకిచ్చిన జీవవాక్యమును ధ్యానించుటే. As usual, we'll turn to the book of Acts. యథావిధిగా మనము అపోస్తల కార్యములు పుస్తకానికి తిప్పుదాం. Chapter 9. 9వ అధ్యాయం. Acts chapter 9, we'll start reading verse 19. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. In the second part of verse 19, we read, now for several days he was with the disciples who were at Damascus. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. Now we have already seen Paul was converted. He was saved on the way to Damascus. మనము చూసాము పౌలు దమస్కు మార్గము గుండా వెళ్తూ ఉండగా ఆయన రక్షింపబడ్డాడు. And then he was baptized in Damascus. ఆ తర్వాత ఆయన దమస్కులో బాప్తిస్మం తీసుకున్నారు. And then we see here that he joined the local church in Damascus. ఆ తర్వాత ఈ 19వ వచనంలో మనం చూస్తున్నాము అక్కడ స్థానిక సంఘములో మరి కొన్ని దినాలు సౌలు గడిపినట్టు చూస్తున్నాం. Baptism as well as the Lord's Supper are the two ordinances that the Lord has given for the local church. స్థానిక సంఘానికి ఇవ్వబడిన రెండు ఆజ్ఞలు ఏమిటి అంటే గనక ఒకటి బాప్తిస్ము, తర్వాత ప్రభుబల్ల. Now it is very important for all saved believers to be in fellowship with their local churches. ఎవరైతే బాప్తిసం తీసుకొని మరి రక్షణ పొందారో వారందరూ కూడా స్థానిక సంఘములో ఉండి సహవాసము చేయడము ముఖ్యమైనది. Now nobody is allowed to say that I am saved but I will not go to a local church. ఎవరు కూడా ఇలాగ చెప్పడానికి వీల్లేదు, నేను రక్షణ పొందాను కానీ ఇదిగో స్థానిక సంఘానికి వెళ్ళను అని. Now Paul is a wonderful example here. Soon after his salvation as well as his baptism, now he is in fellowship with the church in Damascus. పౌలు ఈ విషయంలో ఒక గొప్ప ఉదాహరణ. ఆయన దమస్కులో ఆయన రక్షణ పొందినాడు. రక్షణ పొందిన వెంటనే దమస్కులో ఉన్న శిష్యులతో కూడా సహవాసంలో ఉన్నాడు. Now the reason for this was the love that Ananias showed towards Paul. దీనికి కారణం ఏంటంటే అననీయ పౌలు పట్ల చూపించిన ప్రేమ. The love that we show towards the outside people draw them towards our local churches. మనము ఇతరుల పట్ల చూపించే ప్రేమ వారిని స్థానిక సంఘాలకు నడిపిస్తుంది. In verse 17 we already meditated Ananias saying, brother Saul. 17వ వచనంలో మనం చూసుకున్నాం కదా, సౌలా సహోదరుడా అని అతని మీద చేతులుంచి అననీయ ఎంతో ప్రేమగా ఆదరణతో మరి మాట్లాడుతున్నాడు. Yeah, now last time I said Paul experienced the love of Christ through Ananias. పోయినసారి మనం చెప్పుకున్నాం కదా, అననీయ ద్వారా పౌలు ప్రభు యొక్క ప్రేమను రుచి చూశాడు. And that was the reason for Paul to be in fellowship with the church in Damascus. దమస్కులో ఉన్న సంఘముతో సహవాసములో ఉండడానికి ఆసక్తి కలగడానికి పౌలుకు అదే కారణం. And then in verse 20 we read, immediately Paul began to proclaim Jesus in the synagogue, saying, he is the Son of God. 20వ వచనంలో వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను.
Now in verse 17 we saw that Paul was filled with the Holy Spirit. 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. Now in verse 20 we see Paul proclaiming and exalting Jesus Christ. 20వ వచనంలో మనం చూస్తున్నాం పౌలు మరి యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. Now a believer who is filled with the Holy Spirit always exalts the Lord Jesus Christ. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నిండిన వాడైతే ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరుస్తాడు. Now this is very important to note because the Holy Spirit always glorifies the Lord Jesus Christ. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే గనక పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహింపరుస్తాడు. Now nowhere in the New Testament we read that the Holy Spirit glorifies himself. ఎక్కడ కూడా కొత్త నిబంధన పుస్తకం మొత్తంలో కూడా ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు తనను తాను మహింపరుచుకున్నట్లు లేదు. But it is the desire of the Holy Spirit that Christ be exalted and magnified in a believer's life. ఒక విశ్వాసి తన జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించాలి, మహింపరచాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరికగా ఉన్నది. Please turn with me to John chapter 16 and we will read verse 14. యోహాను సువార్త 16వ అధ్యాయములో 14వ వచనం చదువుకుందామండి. There we read the work of the Holy Spirit. అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క పనిని మనం చూస్తున్నాం. The Lord Jesus Christ says, when the Holy Spirit has come, he will glorify me, for he will take of mine and will disclose it to you. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును అని వ్రాయబడి ఉన్నది. In verse 13 he says, the Holy Spirit will not speak on his own initiative, but whatever he hears, he will speak. 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను అని ఉన్నది. The phrase in verse 14 is very important. He will glorify me. 14వ వచనంలో ఉన్న వాక్య భాగం నన్ను మహిమపరచును అనేది ముఖ్యమైన వాక్య భాగం. Now it is always the desire and the work of the Holy Spirit to glorify the Lord Jesus Christ. పరిశుద్ధాత్ముని యొక్క పని తర్వాత కోరిక ఏంటి అంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరచటం. That is why when a believer is filled with the Holy Spirit, he always proclaims Christ. అందుకనే ఎప్పుడైతే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడో క్రీస్తును మహిమపరుస్తాడు, ప్రకటిస్తాడు కూడా. Now in the New Testament, you take the phrase of filling of the Holy Spirit. కొత్త నిబంధనలో ఇదిగో పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనే ఆ వాక్య భాగాన్ని మనం తీసుకుంటే almost in 15 places we have the filling of the Holy Spirit in the New Testament. కొత్త నిబంధనలో 15 స్థలాలలో ఆత్మ చేత నింపబడుట అనే దాన్ని మనం చూస్తాం. When you meditate all these passages, మనము ఈ 15 వాక్య భాగాలను కూడా మనం ధ్యానిస్తే we observe that whoever is filled with the Holy Spirit, he is exalting the Lord Jesus Christ. ఎవరైతే ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తాం. The Holy Spirit is not interested in believers starting a movement for the Holy Spirit. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టడంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆసక్తి లేదు, కోరిక లేదు. But the Holy Spirit is interested in people exalting and magnifying the Lord Jesus Christ. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆసక్తి ఎక్కడుందంటే ఒక విశ్వాసి అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చించి ఆయనను మహింపరిచే దాంట్లో ఉంది. There is an important verse in 1 Corinthians chapter 12. 1 కొరింథీ 12వ అధ్యాయములో ఒక ముఖ్యమైన వచనం ఉందండి. 1 Corinthians chapter 12 verse 3. 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం. Therefore I make known to you that no one speaking by the Spirit of God says Jesus is accursed, and no one can say Jesus is Lord except by the Holy Spirit. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.
Yeah, look at the second part. No one can say Jesus is Lord except by the Holy Spirit. ఈ రెండో భాగం బాగా గమనించాలి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. This is not simple profession of words. ఇది ఇది ఏదైతే దేవుణ్ణి మహిమపరచడం ఏదైతే ఉందో అదేదో కొన్ని మాటలతో కూడిన పని కాదండి. But the real meaning is, if a believer is filled with the Holy Spirit, he makes Jesus as Lord of his life. తన జీవితానికే యేసుని ప్రభువును చేసుకోవటం దేవుని మహిమపరచడం అంటే. Yeah, who can do that? A person who is only filled with the Holy Spirit can make Jesus as Lord of his life. దీనిని ఎవరు చేయగలరు? ఎవరైతే ఆత్మపూర్ణులై ఉంటారో వారు మాత్రమే క్రీస్తుని తమ జీవితంలో ప్రభువుగా చేసుకోగలరు. So it is always the work and the desire of the Holy Spirit to see Jesus exalted in a believer's life. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే గనక ఒక విశ్వాసి తన జీవితంలో ప్రభువును మహిమపరచుట, ప్రభువును ప్రకటించుట, ప్రభువుగా చేసుకొనుట. See, recently I was invited in a place to preach the word of God. గత కాలంలో నేను ఒక ప్రాంతానికి ఆహ్వానింపబడ్డాను వాక్యం ప్రకటించడానికి. It was around 11 o'clock in the night. I got down in a place. 11 గంటలకు రాత్రి జామున నేను ఒక ప్రాంతంలో దిగాను. There the brothers came there to receive me. సహోదరులు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. It was around 10 minutes journey to their house. కేవలం 10 నిమిషాల ప్రయాణం మాత్రమే వారింటికి. But one thing struck me in that dark night. కానీ ఒకటి నన్ను గట్టిగా హత్తుకున్నదండి ఒక విషయం ఆ కాళరాత్రిలో. There was a huge statue and the statue was filled with it was very bright and illuminating. ఒక పెద్ద విగ్రహం ఉంది. ఆ విగ్రహము పూర్తిగా వెలుగులతో నింపబడి ఉంది. Everywhere it was dark, but the statue alone was bright. ప్రాంతమంతా కూడా చీకటితో నిండి ఉంది, కానీ ఆ విగ్రహం మాత్రం వెలిగిపోతుంది. I could see the beauty of the statue in that dark night around 11 o'clock. 11 గంటల మరి ఆ రాత్రిలో ఆ చీకటిలో నేను ఆ విగ్రహం యొక్క అందాన్ని వీక్షించగలిగాను. Almost for 10 minutes till we reached the home, we all were talking about the beauty of the statue. మేము 10 నిమిషాలు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ విగ్రహం యొక్క అందాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాం. But then suddenly I thought about something. వెంటనే నాకు ఒకదాని గురించి ఆలోచన వచ్చింది. If there were no focus lights underneath the statue, nobody could have seen the brightness of the statue and nobody could have described the beauty of the statue. ఆ విగ్రహం యొక్క అడుగు భాగంలో నుండి పైకి తన్నుతున్న ఫోకస్ లైట్లు గనక లేకపోతే ఎవరు కూడా ఆ విగ్రహాన్ని చూసేవారు కాదు, ఆ విగ్రహం గురించి మాట్లాడుకునేవారు కూడా కాదు. It was the work of the focus lights to give the brightness and the beauty to the statue. ఆ విగ్రహానికి ఆ వెలుతురు తర్వాత ఆ అందము ఎక్కడి నుంచి వచ్చింది? ఫోకస్ లైట్స్ నుంచి వచ్చింది. ఫోకస్ లైట్స్ చేసే పని అది. But nobody will speak of the focus lights, but everybody will speak only of the statue. ఎవరు కూడా ఆ ఫోకస్ లైట్స్ గురించి మాట్లాడరు, కానీ అందరూ ఆ విగ్రహం గురించే మాట్లాడుకుంటారు. Similarly, the focus lights can be compared to the Holy Spirit. అలాగున ఈ ఫోకస్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము పరిశుద్ధాత్మ దేవునితో పోల్చవచ్చు. He always throws light upon the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఎప్పుడు కూడా ఆయన వెలుగును విరజిమ్ముతూ ఉంటాడు. The statue there I saw can be compared to the Lord Jesus Christ. నేను అక్కడ చూసిన విగ్రహము ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం పోల్చవచ్చు. Do you understand this important concept? ఈ విషయం ఏదైతే ఉందో మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్నారా? Yeah, filling of the Holy Spirit has to do with the Lord Jesus Christ. ఆత్మతో నింపబడటము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహింపరచడంతో సంబంధం కలిగి ఉంది. Because nowhere in the New Testament the Holy Spirit exalts himself or glorifies himself. It is not his work, it is not his desire.
కొత్త నిబంధన మొత్తంలో కూడా పరిశుద్ధాత్ముడు తనను తాను మహింపరచుకోడు, గొప్ప చేసుకోడు, అది ఆయన కోరిక అసలు కాదు. That is why we need to be focused on the Lord Jesus Christ. అందుకనే మనము ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. That is why we need to exalt the Lord Jesus Christ. అందుకనే మనము ప్రభువైన యేసు క్రీస్తు వారిని హెచ్చించాలి. That is why we need to preach the Lord Jesus Christ. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనము ప్రకటించాలి. Now Paul, who was filled with the Holy Spirit, he immediately began to proclaim Christ Jesus. పౌలుతో ఆత్మతో నింపబడిన వెంటనే పౌలు క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడు. Okay, he did not waste any time. Did you find the phrase immediately in verse 20? Yes brother. మనము verse 20. Yeah, verse 20. Yes. Correct. It is there. మనము అక్కడ వెంటనే అనే పదాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. Yeah, he did not waste any time. ఆయన ఎటువంటి సమయాన్ని వృధా చేయలేదు. That is why we read immediately he began to proclaim Jesus. అందుకనే మనం వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చాను అనేది మనం చూస్తున్నాం. Now what a transformation Paul had in his life. ఎంత గొప్ప మార్పు పౌలు జీవితంలో వచ్చిందో గమనించండి. He was traveling to Damascus to persecute the Christians. ఆయన దమస్కుకు ప్రయాణం చేస్తున్నాడు క్రైస్తవులను హింసించడానికి. But he ended up preaching and exalting the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రకటించటము, ఆయనను హెచ్చించటం ఆయన మొదలుపెట్టాడు. It is because he found this Jesus Christ as Lord of his life. ఎందుకు అంటే ఈ ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆయన తన జీవితానికి ప్రభువుగా చేసుకున్నాడు కనుక. Last time when we meditated upon this passage, I gave you 3 blessings that come to a believer's life. గతసారి నేను ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానించినప్పుడు మీ ఎదుట నేను విశ్వాసి కలిగే 3 దీవెనలను మీతో పంచుకున్నాను. Now the 4th blessing here is proclaiming the gospel to other people. 4వ దీవెన ఏదైతే ఉందో అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తను ఇతరులకు ప్రకటించుట. The first blessing we saw is growing in the knowledge of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానములో ఎదగడము అది మొదటి దీవెనగా మనం చూసుకున్నాం. Second blessing is to know the will of God in our life. దేవుని చిత్తం మన జీవితంలో ఏమై ఉన్నదో అది ఎరగటం అది రెండవ దీవెన. And then third blessing is the fellowship with the local church that we have. మన స్థానిక సంఘంతో సహవాసంలో ఉండటము అది మూడవ దీవెన. But then here the 4th blessing is proclaiming the gospel of the Lord Jesus Christ. ఈ 4వ దీవెన ఏదైతే ఉన్నదో అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఇతరులకు సువార్తను ప్రకటించడం. Okay, then in verse 21 and 22 we read all people were amazed to see Paul preaching Jesus Christ. 21వ వచనంలో మనం గమనించినట్లయితే వినిన వారందరూ విభ్రాంతి నొందినట్లు మనం చూస్తున్నాం. Yeah, then they were telling he came here for the purpose of bringing them bound before the chief priest in verse 21. 21వ వచనంలో మనం చూసినట్లయితే యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాదా, వారిని బంధించి ప్రధాన యాజకులతో కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చిన ఉన్నాడని చెప్పుకునేది. All people were surprised and amazed to see the transformation in Paul's life. పౌలు జీవితంలో ఉన్న ఈ గొప్ప మార్పును చూసిన వారందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. Yeah, the new life that we receive in Christ is always attracting many people in this world. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలో ఏదైతే మార్పు వస్తుందో అది ఈ లోకములో ఉన్న వారిని ఆకర్షించేదిగా ఉంది. If a man is in Christ, all the old things have passed away. He is a new creation and everything has become new. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎవరైతే ఉంటారో ఇదిగో వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును కొత్తవాయెను. And then in verse 22 we see Paul kept increasing in strength and confounding the Jews who lived in Damascus by proving that this Jesus is the Christ. 22వ వచనంలో మనం గమనించినట్లయితే అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. And then in verse 23 in the first line we read when many days had passed. 23వ వచనం మొదటి
లైన్ లో ఏమనుందంటే అనేక దినములు గతించిన పిమ్మట. Now, between verse 22 and 23, we need to go to Galatians chapter 2. ఈ 22 వచనము 23 వచనముకు మధ్యన ఏం జరిగింది అంటే తెలుసుకోవాలంటే గలతీ 3వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. In Galatians chapter 2, గలతీ 2వ అధ్యాయము, I'm sorry, chapter 1, Galatians chapter 1. గలతీ 1వ అధ్యాయము, there we read verse 15, 16 and verse 15 and 16. అక్కడ 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. Also verse 17. అలాగే 17వ వచనం కూడా. You can read verse 15, 16 and 17. గలతీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను లేదు అని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చింది. Now this comes between verse 22 and 23 in Acts chapter 9. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 22, 23 వచనాలకు మధ్యన జరిగినది ఈ 15, 16, 17 వచనాలు గలతీలో మనం చూస్తున్నాం. When Paul was preaching the Lord Jesus Christ in Damascus, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపోస్తలుడైన పౌలు ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు దమస్కులో God wanted to give more revelations to Paul about the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ఈ దర్శనాలను పౌలుకి ఇవ్వాలని దేవుడు ఆలోచించాడు. And that is why Paul went to Arabia to receive these revelations from God. దేవుని నుండి ఆ దర్శనాలను పొందుకోవడానికి అరేబియాకు వెళ్ళాడు పౌలు. Because we read in Galatians chapter 1 that God called me, he was pleased to reveal his son in me. దేవుడు And verse 16వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు అని మనం గమనిస్తూ ఉన్నాం. Yeah, God wanted to reveal his son in me. నా యందు ఆయనను బయలుపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. Now God wanted to give more new revelations to Paul, and that is why God called him to Arabia. పౌలుకు దేవుడు కొత్త విషయాలను అనుగ్రహించాలి, చూపించాలని అనుకుంటూ ఉన్నాడు. అందుకనే అరేబియాకు పిలుచుకున్నాడు. And Paul went to Arabia and then he came back to Damascus. పౌలు అరేబియాకి వెళ్ళాడు. అరేబియాకు వెళ్ళిన తర్వాత తిరిగి దమస్కుకు వచ్చాడు. Yeah, Paul was more strengthened by the revelations that he received from God. దేవుని నుండి ఏదైతే ఆయన దృశ్యములు లేదా దర్శనాలు లేదా నూతన విషయాలు అరేబియా దేశంలో తెలుసుకున్నాడు, దానిని బట్టి ఆయన ఇంకా బలపరచబడ్డాడు. And he was continuing to proclaim the Lord Jesus Christ in Damascus. దమస్కులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించడం కొనసాగించాడు. Okay, then we read in verse 23 that there was a plot by the Jews to kill Paul. 23వ వచనంలో మనం గమనించినట్లయితే మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతను ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. But then in verse 25 we see the disciples by the night time they helped Paul, and he was lowered in a large basket from the wall, and then he went from Damascus to Jerusalem. 24వ వచనంలో మరి వారు చంపాలని పౌలును ఆలోచించారు. 25వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 9:25 కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. We read about the same incident in 2 Corinthians chapter 11. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఇదే సంఘటన గురించి రాయబడింది. The last two verses, verse 32 and 33. ఆఖరి 2 వచనాలండి, 32, 33 వచనాలు. You can read that. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2 Corinthians chapter 11. 2 కొరింథియన్స్ 2వ కొరింథీ 11వ అధ్యాయము లాస్ట్ 2 వచనాలండి. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి
గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుంది. Yeah, this is the same incident that we read in Acts chapter 9 here. అపోస్తుల కార్యములలో ఏదైతే సంఘటన ఉన్నదో మనం చదువుకున్న సంఘటన కూడా అదే. Okay, so 3 long years Apostle Paul was there in Damascus. 3 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు దమస్కులో ఉన్నాడు. And he was in fellowship with the local church. ఆయన స్థానిక సంఘంతో సహవాసంలో ఉన్నాడు. And he never wasted time there. He immediately started proclaiming Jesus was the Son of God. ఆయన సమయమును వృధా చేయకుండా వెంటనే ఇదిగో యేసే ప్రభు దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. So this is his ministry in Damascus for the first 3 years after his conversion. ఆయన రక్షింపబడిన తర్వాత దమస్కులో 3 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవ ఇదే. Okay, then we read about his ministry in Jerusalem for a short period from verse 26 till 30. 26 నుంచి 30 వరకు కూడా యెరూషలేములో ఆయన చేసిన స్వల్పకాల పరిచర్యను మనం చూస్తున్నాం. Yeah, in verse 26 we see that he came to Jerusalem, but the people there was afraid. They were all afraid of him and they did not accept him as a disciple. 26వ వచనంలో మనం గమనించినట్లయితే అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. Now it is very obvious because Paul left from Jerusalem killing people and persecuting the Christians, but now he has returned to Jerusalem as a disciple of the Lord Jesus Christ. ఇది సహజమే కదండి. యెరూషలేములో దేవుని పిల్లలను హింసించి చంపి దమస్కులో కూడా అదే పని చేయడానికి బయలుదేరిన వాడు తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేంకి ఆయనను చూసినప్పుడు ఇలాగనే భయపడతారో అది సహజం. That is why the disciples there were afraid to accept Paul and associate with him. అందుకనే దేవుని శిష్యులు ఎవరైతే ఉన్నారో పౌలును స్వీకరించి ఆయనను వారి సహవాసంలో కలుపుకోవడానికి భయపడ్డారు. But then it was Barnabas in verse 27 who encouraged Paul and introduced him to the church in Jerusalem. 27వ వచనంలో మనం గమనించినట్లయితే అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలులకు తోడుకొని వచ్చి ఆ సంఘంలోకి మరి ఆయనను ఆహ్వానించాడు. Now Barnabas explained about the conversion of Paul and how he saw the Lord Jesus and then how he ministered in Damascus. All these things he said to the Jerusalem disciples. జెరూసలేములో ఉన్న శిష్యులతో బర్నబా మరి పౌలు జీవితంలో కలిగిన మార్పు మరి ప్రభు అతనితో మాట్లాడుట అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియజేశాడు. Now it was because of Barnabas Paul was accepted in Jerusalem. బర్నబాను బట్టి పౌలు మరి యెరూషలేములో స్వీకరించబడ్డాడు. See, we need such ministries even today. ఈ దినం కూడా మరి ఇటువంటి పరిచర్యలు కావాలండి. There are a lot of young believers who need encouragement, loads of encouragement. చాలా మంది యవ్వనులైన విశ్వాసులు ఉన్నారు. వారికి మరి ఇటువంటి స్వీకరించబడటము తర్వాత పురుకొల్పబడటము ఇవన్నీ అవసరం. Barnabas was a son of encouragement. We read about him in Acts chapter 4 like that. బర్నబా అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో మరి ప్రోత్సహించడానికి ఆయన కుమారుని వంటి వాడు అని మనం చూస్తాం. When you read through the book of Acts, he encouraged a lot of people. అపోస్తల కార్యములు పుస్తకం మనం చదివినట్లయితే ఆయన చాలా మందిని ప్రోత్సహించాడు. In chapter 4 he encouraged the church in Jerusalem. 4వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న సంఘాన్ని ఆయన ప్రోత్సహించాడు. Now in chapter 9 here he encouraged Paul. 9వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం పౌలును ఆయన ప్రోత్సహించాడు. Then in chapter 11 he encourages the church in Antioch. 11వ అధ్యాయంలో అంతియోకియలో ఉన్న సంఘాన్ని ఆయన ప్రోత్సాహపరిచాడు. And then in chapter 15 he encourages Mark. 15వ అధ్యాయంలో మార్కును ప్రోత్సహించాడు. So all through the book of Acts we see Barnabas encouraging lot of individuals as well as churches. మనము ఇక్కడ చూస్తే గనక బర్నబా వ్యక్తులను అలాగే సంఘాలను ప్రోత్సహించినట్లు చూస్తున్నాం. We need such ministries today. ఈ దినం కూడా ఇటువంటి ప్రోత్సహించే పరిచర్య కావాలి. No, it was because of him the great apostle Paul was even accepted in the church at Jerusalem.
బర్నబాను బట్టే ఇదిగో గొప్పవాడైన అపోస్తలుడైన పౌలు కూడా యెరూషలేము సంఘములో స్వీకరించబడ్డాడు. Okay, then in verse 28, we see again Paul doing the same thing that he did in Damascus. 28వ వచనంలో మనం చూసినట్లయితే మరి దమస్కులో ఏదైతే చేశాడో పౌలు అదే ఇక్కడ కూడా చేస్తున్నట్టు చూస్తున్నాం. He was boldly speaking out in the name of the Lord. అతను ధైర్యముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును తీసుకొని ప్రకటిస్తున్నట్టు చూస్తున్నాం. He was talking and arguing with the Hellenistic Jews in verse 29. 29వ వచనంలో మనం చూసినట్లయితే గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను అని ఉంది. And that is why we read here that they were about to kill Paul. ఇక్కడ మనం చదివినట్లయితే ఇట్లా చేస్తున్నాడు కాబట్టి వారు పౌలును చంప ప్రయత్నం చేసిరేని ఉంది. In verse 29 we read they were attempting to put him to death. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని అని వచనం మనం చూస్తున్నాం. Now in verse 30 we see when the brethren learned of it, they brought him down to Caesarea and sent him away to Tarsus. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరేని 30వ వచనంలో మనం చూస్తున్నాం. Now when we read verse 29 and 30, we understand that because of the persecution that arose there in Jerusalem, Paul was sent to Tarsus. 29-30 వచనాలు మనం గమనించినట్లయితే యెరూషలేములో కలిగిన శ్రమను బట్టి ఆయన తార్సునకు పంపబడ్డాడు. But this was not the only reason why Paul left Jerusalem. కానీ పౌలు యెరూషలేమును విడిచి వెళ్ళటానికి గల కారణము ఇది మాత్రమే కాదు. But there is another reason that we read in chapter 22 of Acts. 22వ అధ్యాయం అపోస్తల కార్యములలో ఇంకొక కారణాన్ని మనం అక్కడ చూస్తాం. Yeah, we'll turn to Acts chapter 22. మనము అపోస్తల కార్యములు 22వ అధ్యాయానికి తిప్పుదాం. We'll read from verse 17 onwards. 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. Yeah, you can read that. Yeah. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరమశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరింపరని నాతో చెప్పెను. Continue to read till 21. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయించి కొట్టుచునుంటునని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పితిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనులు ఎత్తుకు నేను పంపుదునని నాతో చెప్పాను. Yeah, this is the incident that happened in Paul's life when he was in Jerusalem. యెరూషలేములో ఉన్నప్పుడు పౌలు జీవితంలో జరిగిన సంఘటన ఇది. Now Paul had a vision from God. పౌలు మరి దైవ దర్శనం పొందుకున్నాడు. And God was very clear in sending Paul out of Jerusalem to preach among the Gentiles. అన్య జనాంగము మధ్య ప్రభువును ప్రకటించడానికి మరి దేవుని చిత్తమై ఉన్నట్లు అది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. In verse 18 it is very clear there, God is saying to Paul, you make haste and get out of Jerusalem quickly because they will not accept your testimony about me. 18వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యమును వారు అంగీకరింపరని నాతో చెప్పాను. This is the main reason why Paul went away from Jerusalem. యెరూషలేము నుంచి వెళ్ళడానికి ముఖ్య కారణము ఇది. Now when we read Acts chapter 9, we do not understand this reason. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం చదివినట్లయితే ఈ కారణము మనకు అర్థం కాదు, తెలియదు. There we see a persecution arose in Jerusalem and they were about to kill Paul. మనం అక్కడ చూసినట్లయితే హింస చెలరేగింది, పౌలును చంపడానికి అక్కడ వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి. But here in chapter 22 we understand that it was through a vision that God spoke Paul to get out of Jerusalem. కానీ అపోస్తల కార్యములు 22వ అధ్యాయములో ఉన్న 17 నుంచి 21 వచనాలు మనం చదువుట ద్వారా మనకేం అర్థమవుతుందంటే గనక, పౌలుకు దేవుడు దర్శనములో కనపడి నువ్వు యెరూషలేమును శీఘ్రముగా వెంటనే విడిచి వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. Now we can join or combine both these reasons. ఈ రెండు కారణాలను మనము జత చేస్తే,
On one side, a vision from God. ఒకవైపు నుండి దేవుని దర్శనము, On another side, the persecution from men. రెండవ వైపు నుండి మనుషుల యొద్ద నుండి శ్రమ. Now, these were both the reasons why Paul went from Jerusalem to Tarsus. ఈ రెండు కారణాలను బట్టి పౌలు యెరూషలేమును విడిచి తార్సునకు వెళ్ళిపోయాడు. See, sometimes God speaks to us through the word of God. కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. And then he confirms that through some circumstances of our lives. దానిని మన జీవితంలో ఉండే కొన్ని పరిస్థితులను బట్టి రూఢి చేస్తాడు. God reveals his will through the word of God. దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తం ఏంటో ఆయన బయలుపరుస్తాడు. And then he confirms that will through some circumstances or situations of our life. తర్వాత దేవుడు ఏదైతే మనకు వాక్యం ద్వారా మాట్లాడాడో దాన్ని కొన్ని మన జీవితంలో కలిగే పరిస్థితులను ద్వారా దాన్ని రూఢిపరుస్తాడు. That is what he does in Paul's life too. పౌలు యొక్క జీవితంలో ఆయన చేస్తూ ఉన్నది కూడా అదే. Okay, so this is his ministry in Jerusalem for a short period. యెరూషలేములో ఉన్న కొద్ది కాలంలో ఆయన చేసిన పరిచర్య ఇది. And then from there he went to Tarsus, his hometown. అక్కడి నుండి ఆయన స్వగ్రామమైన తార్సునకు వెళ్ళాడు. Now after this we see Paul after 6 long years in chapter 11. తర్వాత 11వ అధ్యాయంలో ఆయన 6 సంవత్సరాలు అక్కడ సేవ చేసినట్లు మనం చూస్తున్నాం. For 6 long years he was in Tarsus. 6 సంవత్సరాలు ఆయన తార్సులో ఆయన ఉన్నాడు. And then after 6 years he was brought to Antioch by Barnabas in chapter 11. 11వ అధ్యాయంలో అంతియోకయకు ఆయన బర్నబా ద్వారా తీసుకురాబడ్డాడు. About which we will meditate later. దాని గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం. Okay, then we read in verse 31 here in Acts chapter 9. So the church throughout all Judea and Galilee and Samaria enjoyed peace, being built up and going on in the fear of the Lord and in the comfort of the Holy Spirit. It continued to increase. 31వ వచనం అండి, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. Now we should recall Acts chapter 1 verse 8 into our minds. మనము 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము గుర్తుకు చేసుకోవాలి. ఇక్కడ Chapter 1 verse 8. మొదటి అధ్యాయం 8వ వచనము అపోస్తలుల కార్యములు, అది గుర్తుకు చేసుకోవాలి. That is the key verse in the book of Acts. ఈ అపోస్తలుల కార్యముల పుస్తకానికి అంతటికి అది మూల వచనంగా ఉంది. Yeah, there we see Jerusalem, then all Judea, then Samaria. ఇక్కడ మనము గమనించినట్లయితే యెరూషలేము, యూదయ, సమరయ. Yeah, now in verse 9, chapter 9 verse 31 we see Judea, Galilee and Samaria. ఇక్కడ 9వ అధ్యాయం 31వ వచనానికి వచ్చేసరికి యూదయ, గలిలయ, సమరయ. Yeah, until chapter 9 verse 31 the gospel spread to Jerusalem, Judea and Samaria. 9వ అధ్యాయము వరకు కూడా యెరూషలేము, యూదయ, సమరయ దేశముల యందంతటా కూడా సువార్త విస్తరించింది. Yeah, but then now from chapter 9 verse 32 onwards we can see that the gospel is moving to the Gentiles. ఈ 9వ అధ్యాయము 32వ వచనం నుండి కూడా మనం గమనించినట్లయితే అన్యజనులకు మరి సువార్త ప్రకటించబడుతూ ఉన్నట్లు చూస్తున్నాం. Now who was the first family who were converted among the Gentiles? ఈ అన్యజనులలో మొట్టమొదటి కుటుంబము ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు ఎవరు? You all know the answer. మనకందరికీ సమాధానం తెలుసు. It was Cornelius and his family in chapter 10. 10వ అధ్యాయంలో కొర్నేలి మరి ఆయన కుటుంబము. Now who went to Cornelius and his Cornelius' house to preach the gospel? కొర్నేలి ఇంటికి సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళ్ళారు? It was not Paul but Peter. పౌలు కాదు, కానీ పేతురు. Now God wanted to prepare Peter to preach gospel among the Gentiles. పేతురును
అన్య జనాంగం మధ్యలో సువార్త ప్రకటించడానికి తయారు చేయాలని దేవుడు ఆశించాడు. Peter was not prepared for this. పేతురు దానికి సిద్ధపడి లేడు. He was a staunch Jew and he took pride and he boasted that he was a Palestinian Jew. తాను యూదునని, పాలస్తీనా యూదుడనని, మరి యూద మతంలో ఉన్నానని ఎంతో అతిశయపడేవాడు పేతురు. There were so many stumbling blocks in the life of Peter to go to the Gentiles. అన్య జనాంగం యొద్దకు వెళ్ళడానికి ఎన్నో అడ్డుకట్టలు ఉన్నాయండి పేతురు జీవితంలో. God has to remove these stumbling blocks and God has to break these barriers in order to take Peter to the house of Cornelius. పేతురును కొర్నేలి యొక్క ఇంటి వద్దకు తీసుకెళ్ళడానికి పేతురు యొక్క జీవితంలో ఉన్న ఎన్నో అడ్డుకట్టలను విరగొట్టవలసి వచ్చింది ప్రభువుకి. And that is why now from verse 32 onwards we see God preparing Peter for this Gentile mission. అందుకనే 32వ వచనం నుండి మనము గమనించినట్లయితే పౌలును ఈ అన్య జనాంగం మధ్యలో పరిచర్య చేయడానికి ఏదైతే ఆ పని ఉన్నదో ఆ పని కొరకు సిద్ధం చేస్తున్నట్లు చూస్తున్నాం. You look at the places that are mentioned from verse 32 onwards. 32వ వచనం నుండి మరి ఏవైతే ప్రాంతంలో పేర్లు చెప్పబడ్డాయో అది జాగ్రత్తగా గమనించండి. In verse 32 we look at the place called Lydda. 32వ వచనంలో లుద్దా అనే ప్రాంతము గురించి ప్రస్తావించబడింది. And then in verse 36 we look at the place called Joppa. 36వ వచనంలో యొప్పే అని చెప్పబడింది. Now all these places are the coastal areas on the coast of the Mediterranean Sea. మధ్యధరా సముద్రము మరి దాని ఒడ్డున ఆనుకొని ఉన్న ప్రాంతాలు ఇవి. When you look at the map that is maybe given in your Bible itself at the back, మరి మీ బైబిల్లో వెనకాల ఉన్న ఆ పటాన్ని మనం గమనించినట్లయితే, when you take the map of Israel, ఇజ్రాయెల్ యొక్క పటాన్ని మనం చూసినట్లయితే you have the Mount Carmel towards the coastal area there, towards the west. కర్మేలు కొండ అనేసి మనము ఈ ఏదైతే పశ్చిమ భాగం ఉందో అక్కడ మనం చూస్తాం. Yeah, from Mount Carmel down till Caesarea, might be till Caesarea, we call it the Sharon plain, the plain of Sharon. కర్మేలు ఏదైతే పర్వతం ఉన్నదో అక్కడ నుండి కింద దక్షిణ భాగం వరకు వాట్ ఇస్ ద నేమ్ బ్రదర్? ప్లేన్ ఆఫ్ షారోన్. షారోను పొలము లేదా షారోను ప్రాంతం అని దానికి పేరు. Yeah, it is known as the plain of Sharon. అది ప్లేన్ ఆఫ్ షారోన్ అని దానికి పేరు. You know, why am I mentioning this is in all these areas we have more Gentiles residing there. ఎందుకు ఈ ప్రాంతాన్ని నేను నొక్కి ఒక్కానికి చెప్పానంటే ఈ ప్రాంతం అంతా కూడా అన్యజనులే నివసిస్తున్నారు. Now the places here, Lydda, Joppa, and then in chapter 10 Caesarea, all these come in the Sharon plain. లుద్దా, యొప్ప, అలాగే 10వ అధ్యాయంలో మరి సిసిరియా, ఇవన్నీ కూడా ఏదైతే షారోను ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. Now this is very important for us to notice because God is taking Peter to those places where more Gentiles are living. ఈ ప్రాంతాలను మరి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అన్యజనాంగము ఎక్కువగా ఉన్న చోట నివసించే చోటకి పౌలుని తీసుకెళ్తున్నాడు దేవుడు. Now God wanted Peter to see how God is going to work among the Gentiles. మరి పేతురు ఎలాగున మరి అన్యజనాంగం మధ్యలో ఆయన పని చేయబోతున్నాడో అది చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. God wanted Peter to know and to learn that God also loves the Gentiles and he is also joining them in the church. దేవుడు అన్యజనులను కూడా ఎంతో ప్రేమిస్తాడు అని, వారు కూడా సంఘంలో చేర్చబడాలని దేవుని యొక్క కోరిక ఉన్నదని అది పేతురు అర్థం చేసుకునేలా చేశాడు దేవుడు. So when you read these passages from verse 32 onwards, 32వ వచనం నుండి ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ వెళ్తే we have to keep this in our minds. మన మనసులలో, మన బుర్రలలో ఇవన్నీ కూడా మనం ఈ విషయాలను మనము పెట్టుకోవాలి.
That is, God is preparing Peter for the Gentile mission. ఏది పేతురుని ఆ దేవుడు అన్యజనుల మధ్యన పని చేయడానికి సిద్ధం చేస్తున్నాడు అని. Because as I said earlier, it was not Paul who went to Cornelius' house, but it was Peter who went to Cornelius' house and preached the gospel there. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కొర్నేలు ఇంటికి వెళ్ళింది పౌలు కాదు, కానీ పేతురే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. Okay, keeping this in mind, when we come the next time, we'll start meditating from verse 32 onwards. దీనిని మన మనసులలో మనము హృదయంలో భద్రం చేసుకుందాము. మనం నెక్స్ట్ సారి కలుసుకున్నప్పుడు మరి 32వ వచనం నుండి ధ్యానం చేయడం మొదలు పెడదాం. We'll see how God prepared Peter in Lydda, Joppa, as well as in Caesarea. లుద్దా, యొప్పే, అలాగే కైసరయ, ఈ 3 ప్రాంతాలలో పనిచేయడానికి పేతురును దేవుడు ఎలాగో సిద్ధం చేశాడో మనం చూసుకుందాం. See, whenever God is taking a person to a particular place for ministry, ఒక ప్రాంతానికి దేవుడు ఒక వ్యక్తిని పరిచర్య కొరకు తీసుకొని వెళ్తే he does not take that person without preparing him. ఆ వ్యక్తిని సిద్ధము చేయకుండా ఆ ప్రాంతానికి తీసుకు వెళ్ళడు దేవుడు. God always prepares and trains a particular believer, and only then he calls him for a particular mission. ఒక విశ్వాసిని సిద్ధం చేస్తాడు, తర్పీదు చేస్తాడు, ఆ తర్వాతే ఒక ప్రాంతంలో పనికి పంపుతాడు దేవుడు. God does that in our lives too. మన జీవితాలలో కూడా దేవుడు అదే చేస్తాడు. Okay, when we come the next time, we'll see how God prepared Peter for this mission. తర్వాత మనం కలుసుకున్నప్పుడు పేతురును దేవుడు ఎలాగో సిద్ధం చేశాడో మనం చూసుకుందాం. May God bless these words to our hearts. దేవుడు ఈ మాటలను మన హృదయాలలో ఉంచి దీవించును గాక. Amen. ఆమేన్. చక్కని వర్తమానము ఉదయకాల వేళలో అపోస్తుల కార్యంలో గ్రంథంలో నుంచి 9వ అధ్యాయంలో నుంచి అనేక అమూల్యమైన సత్యాలు మనం విన్నాం. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు ఆయనను ఎక్కడికి వెతి పంపిస్తున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకటించే విషయంలో, ఆయన హెచ్చించే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో, ఆయన తెలియపరిచే విషయంలో ఒక విశ్వాసి ఎలా ఉండాలి, పౌలు జీవితంలో నుంచి చక్కని అమూల్యమైన సత్యము ఈ ఉదయకాల వేళ మనకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం అందించినటువంటి పాండిచేరి నుంచి పాలాగిష్టానికి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటాను. Thank you. మాత్రమే కాదు, చక్కగా తెలుగులో అనువాదం చేసినటువంటి బెంగళూరు నుంచి జయకుమార్ శాస్త్రి అన్న కూడా మనందరి తరపున ప్రేమతో అన్నారన్నా. ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. గుత్తి నుంచి జాన్ డేవిడ్ అన్న ముగింపు ప్రార్థన చేస్తాం. జాన్ డేవిడ్ అన్న సరే. సిమెంట్ నగర్ నుంచి బ్లెస్సింగ్టన్ అన్న ముగింపు ప్రార్థన చేస్తాం. బ్లెస్సింగ్టన్ అన్న చూడండి. అన్న ఇప్పుడు అన్మ్యూట్ అయిందన్న. ఇప్పుడు చేయండి అన్న. అన్న బ్లెస్సింగ్టన్ అని చెప్పినారు కదా. ఓకే పర్లేదు, మీరు చేయండి అన్న, మీరు చేయండి. నాది కూడా లేట్ అయింది అన్మ్యూట్ చేసేసరికి.
ఓకే ఓకేనా తండ్రి. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, కృపగల మా ప్రియ పరలోక తండ్రి, ఉదయకాలంలో నీ దాసుని ద్వారా పాలాగచ్చిన సార్ ద్వారా మేము వినగలిసిన వాక్య భాగాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన గొప్ప నాయన మర్మాల కొరకు నీకే స్తోత్రాలు తండ్రి. మీరు మీ కుమారుణ్ణి మహిమపరిచి ఉంటున్నారు. మీ కుమారుని ద్వారా మమ్మల్ని మీ యొక్క రాజ్య వారసులుగా చేసి ఉంటున్నారు. ఆయన శరీర రక్తదానాల ద్వారా పాపాలు కడిగి శుద్ధి చేసి మమ్మల్ని కడిగి నీ సన్నిధిలో చేర్చి ఉన్నారు. అంత మాత్రం కాక పరిశుద్ధాత్మ ద్వారా మేము నీ కుమారుని మా ద్వారా బయలుపరచవలసిన విధానాన్ని నీ కుమారుడు తెలియజెప్పిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు నేను పాలాగస్టిన్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయనను, ఆయన కుటుంబాన్ని, సతిమణిని, పిల్లల్ని దీవించండి. తన సంఘాన్ని ఆశీర్వదించండి, రాబో దినాలు దీవించండి. ఆరోగ్యము క్షేమం దయచేసి ఇంకా నీ కొరకు సజీవ సాక్షిగా వర్ధిల్లగలిగే కృప దయచేయండి. అలాగే జయకుమార్ శాస్త్రి గారిని దీవించండి. ఆయనకి ఇచ్చిన వరం కొరకు నీకు ఇస్తాను. ఈ వరాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తుండగా నీ కుమారుని, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. ఆయన ఈ కార్యక్రమాన్ని ఉదయకాలంలోనే మాకు వినిపించగలిగే కృప నీ దాసులు బనవాసనను, సామల్జానను, నాయన శ్రీకాంతను మీరు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం నడిపిస్తున్నందుకు వారికి రావాల్సింది దయచేయండి. ప్రత్యేకంగా ఈ భయంకరమైన వైరస్ ను బట్టి నేను ప్రపంచమంతా అల్లకల్లంగా ఉంటుంది. ప్రత్యేకంగా మా భారతదేశం భయంకరమైన స్థితిలో ఉంటుంది. అంత మాత్రం కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంతమంది దైవజనులు నాయన ఈ యొక్క కరోనా బారిన పడి అనారోగ్యంతో ఉన్నారు. కొద్దిమంది లోకం విడిచి ఉంటున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. విడబడిన కుటుంబాలను దీవించండి. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి. నేను వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి. నేను ఆక్సిజన్ లేక ఎంతో మంది బాధపడుతున్నారు. వారందరికీ మీ కృప అనుగ్రహించండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే నేను ఆశీర్వాదం నన్ను కాపాడండి. ఆయన సత్యమని దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇలాగూ ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీ కాపుదలలో ఉంచి నేను ఈ యొక్క వైరస్ బారిన పడకుండా అందరూ మిమ్మల్ని గణపరిచే విధంగా ఉండాలని కృప చూపించండి. ఇందులో చేరిన ప్రతి దైవదాసుని సహోదరు దీవించి ఆశీర్వదించమని, ఇలాగూ నీ దాసుని ద్వారా మరొకసారి కొత్త మర్మాలు వినిపించేంత వరకు మీ కాపుదల, క్షేమం, ఆశీర్వాదం మాకందరికి దయచేయమని, నేను ఈ దిన దీవెనలో మాకందరికి దయచేయమని, కాపాడి మమ్మల్ని రక్షిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి జాన్ డేవిడ్ అన్నకి మన తరపున ప్రేమతో వందనాలు తెలుపుకుంటున్నాం. ఈ పరిచయకు సంబంధించిన కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు శ్రీకాంత్ అన్న చెప్తారు. అవి విన్న తర్వాత ముందుగా దేవుని సేవకులకి ఒకరి వెంట ఒకరము వందనాలు చెప్పిన తర్వాత మనము ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. ఓవర్ టు శ్రీకాంత్. ప్రియులారా, చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. మధ్యాహ్న కాలం మందు ప్రార్థనా సమయంలో కలుసుకుంటాం 3 గంటల నుంచి. తిరిగి రాత్రి కాలం మందు కృపావాక్య సందేశాల కార్యక్రమంలో దేవుని చిత్తం ఉంటే కర్నూలు నుంచి డి జాన్ మోజెసన్ వాక్యం అందించినట్టుండగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడవుతాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు అన్నా. వందనాలు అన్నా శ్రీకాంత్ అన్నకి.